నమస్తే వెలుతురు టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. హుజరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికిన హుజరాబాద్ బీజేపీ నాయకులు. కరీంనగర్ జ్యోతి నగర్ లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ వద్ద మున్సిపల్ గ్రౌండ్ లో యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్. తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధిలోని ఎంపీపీఎస్ శ్రీనగర్ పాఠశాల నందు యోగా దినోత్సవ వేడుకలు. ఇంజపూర్ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాల నందు ఉపాధ్యాయుల బొడ్డు రవి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా? కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేవీ విద్యార్థులకు ఉపన్యాస పోటీ బహుమతుల ప్రదానం. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే. గంగాధర యోగా దినోత్సవ వేడుకల్లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుల బొంతల కళ్యాణ్ చంద్ర వెల్లడి. 102 కొబ్బరికాయల మొక్కు తీర్చుకున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అల్లంకి సంతోష్ రాజ్. యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. కపిల్ బాలకుటీర్ సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు శాంత. బండి సంజయ్ ను కలిసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి. మంత్రి దామోదర్ తో కలిసి తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న నీలం మధు కాడు శ్రీనివాస్. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు. హుజరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికిన హుజరాబాద్ బీజేపీ నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బండి సంజయ్. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బండి సంజయ్. అన్నా ఇక్కడ ఒక ఫోటో
కరీంనగర్ జ్యోతినగర్లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ వద్ద గల మున్సిపల్ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తుర్కయంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధిలోని ఎంపీపీఎస్ శ్రీశ్రీ నగర్ పాఠశాల నందు భారతీయ యోగా మాస్టర్ వడ్డగోని అజయ్ గౌడ్ యోగా యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించి యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తుర్కయంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాల నందు ఉపాధ్యాయ బొడ్డు రవి వారి సహా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారతీయ యోగా మాస్టర్ వడ్డగోని అజయ్ గౌడ్ యోగా ప్రాముఖ్యతను గురించి వివరించి యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించడం జరిగింది. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిబిఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతో పాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకున్నారే తప్ప వేరే ఆలోచన లేదు. మళ్లీ చెబుతున్న సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం కేంద్రానికి సాధ్యమే కాదు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న అక్రమాలు ఎప్పుడు స్పందించలే. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే. ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తి చూడి అలా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి సింగరేణిలో జరుగుతున్న అక్రమాల విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఓపెన్ గా తీసేస్తాం, 90,000 ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పిన అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇలా దాదాపు 30,000 మంది కార్మికులు తొలగించారు. కాంట్రాక్ట్ అనే పదం ఉండేది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా కాంట్రాక్ట్ మైండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెట్టి చేస్తున్నారు. ఇవాళ 2000 గతంలో చట్టం చేసినప్పుడు కూడా ఈ గనులను ఎవరైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో గనులను వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తిరిగి అప్పగించే విధంగా ఆ చట్టంలో రూపొందించిన చట్టం ఉంది. అలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, తాడిచర్లను ఏపీ జన్కోకి ఇస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయింది కదా, పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్ దుప్పాలి. వాళ్ళ గతంలో ఈ 6 జిల్లాలు సింగరేణి కుటుంబాలతో, కార్మికుల కుటుంబాలతో కలకలనాటి వల్ల ఇలా కేసీఆర్ అనే మూర్ఖుని వల్ల, ఆయన మూర్ఖత్వ ఆలోచనల వల్ల స్వలాభం కోసం ఇలా సింగరేణి ఏటీఎం గా మార్చుకొని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు కానీ, పార్టీల ఖర్చులు కానీ దేని కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకోవడం, ఏటీఎంకి ఉపయోగించుకోవడం. కాబట్టి ఈ 6 జిల్లాలు ఇలా కళా విహీనంగా మారినాయి. వాళ్ళ కుటుంబాలు అరిగోచబడుతున్నాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే, సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి. నేను ఒక డిబేట్ లో చూసినాం నిన్న, ఎస్ కుమార్ గారు డిబేట్ లో పాల్గొన్నప్పుడు నాయకుడిని చూడలేగా మేము సిబిఐ విచారణ కోరుతామన్నారు.
మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణకు మేము సిద్ధము, కోరుతాము, లెటర్ రాస్తామని చెప్పన్నారు. దానికి మీరు కట్టుబడి ఉన్నారా? భారతీయ జనతా పార్టీ పక్కా విచారణ చేస్తాం. కాబట్టి గతంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దీనిలో లాలూచిపడి సింగరేణిని నష్టాలకు గురి చేసి స్వలాభం కోసం ఏ విధంగా పుట్టుబడి పైసలు చంపిందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది. ఇలా ఏ స్కామర్ చూడండి. అంత బీఆర్ఎస్ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా సాధన మెరుగైన మార్గమని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఐఏఎస్ తెలిపారు. నిత్య జీవితంలో యోగా సాధనతో ఆనందమయమైన జీవితాన్ని అనుభవించవచ్చునని ఆమె వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు రాధికా గుప్తా ఐఏఎస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉపన్యాస పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాల్గొన్న వారికి భాగస్వామ్య పత్రాలు అందించి అనంతరం హాజరైన వారితో కలిసి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ భారతదేశ విశిష్ట సంస్కృతిలో యోగా భాగమని తెలిపారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక శారీరక మానసిక సవాళ్లను ఎదుర్కొనేందుకు యోగా సాధన ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ద్వారా అంతర్జాతీయంగా యోగా యొక్క విశిష్టత తెలుస్తుందని అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ తెలిపారు. యోగా శారీరక మానసిక ప్రయోజనాలను కలిగి ఉందని, యోగా అభ్యసనంలో శ్వాస, భంగిమలు, ధ్యాన యోగం, మానసిక వ్యాయామాలు వంటి అనేక శారీరక పద్ధతులు ఉంటాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గంగాధర మండలంలోని గురుకుల పాఠశాలలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యోగా జీవితంలో సమతుల్యతను తెస్తుందని, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చని, శరీరాన్ని కొత్తగా పునర్జీవింపచేస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భయం లాంటి అనేక ఇతర ఆరోగ్య రుగ్మతలను తగ్గించడంలో యోగా సహాయపడుతుందన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి రెండ్ల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాజశేఖర్, మాజీ ఉప సర్పంచ్ గాలిపల్లి శ్రీనివాస్, ఆడెపు విష్ణు, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అల్లంకి సంతోష్ రాజ్ కరీంనగర్ పట్టణం ప్రకాశం గంజ్లోని వినాయక స్వామి వద్ద 102 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గంజ్లోని వినాయక దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే అల్లంకి సంతోష్ రాజ్ తన 102 కొబ్బరికాయల మొక్కును కూడా తీర్చుకొని బండి సంజయ్ కుమార్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, యోగా సాధనతో మానవ శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని కపిల్ బాల కుటీర్ బాధ్యులు కరీంనగర్ ఐసీపీఓ శాంత తిరుపతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కపిల్ కుటీర్ సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులచే సూక్ష్మ వ్యాయామం, ఆసనములు, ప్రాణాయామం లాంటివి చేపించారు. అనంతరం యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలు, ఆరోగ్య విషయాలు, మానసిక దృఢత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించి మార్గనిర్దేశం చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కు చెందిన 4 కార్పొరేటర్లు ఈ రోజు ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిశారు. పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. జ్యోతినగర్, కోతిరాంపుర, కిసాన్ నగర్, విద్యానగర్ కార్పొరేటర్లు గంధం మహేష్, ఐలందర్ యాదవ్, ఎడ్ల అశోక్, కచ్చు రవి తదితరులు బండి సంజయ్ను కలిశారు. బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్న ఆయా నేతలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్ స్థాయి నుండి బండి సంజయ్ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు. రాంపూర్లో కలుషిత వాతావరణం సృష్టిస్తున్న డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి బండి సంజయ్ను కోరినట్లు కార్పొరేటర్ ఐలందర్ యాదవ్ చెప్పగా, కిసాన్ నగర్లో ఉన్న దేవాలయాలను సందర్శించాలని కోరినట్లు ఎడ్ల అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ముఖ్య అతిథిగా హాజరైన తెల్లాపూర్ మున్సిపాలిటీ భవన ప్రారంభోత్సవం, గద్దర్ ఆడిటోరియం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మెదక్ కాంగ్రెస్ ఎంపీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ పటాన్ చెరువు ప్రాంత అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారం అందిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.